ఓకేనా? రైట్ రైట్ మనమైతే ఇప్పుడే జస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది కంప్లీట్గా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ సినిమా ఇప్పటి వరకు పడలేదని అనిపిస్తుంది. ఇంత హైప్ దేనికి వచ్చింది, ఇంత హైప్ ఇచ్చినా కూడా సుజిత్ ఎందుకని ఎక్కడా భయపడకుండా చాలా జాగ్రత్తగా సినిమాని టేక్ చేసాడు అనిపించింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఎలా చూడాలనుకున్నామో, ఎలాంటి సినిమా పడాలనుకున్నామో అలాంటి సినిమా అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి మొదటి పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ నుంచి మొదలు పెడితే ఇంటర్వెల్ వరకు కూడా ఒక హై యాక్షన్ ఎపిసోడ్ సినిమా అని చెప్పాలి. ఇంతకన్నా ఇంత అద్భుతంగా టేకింగ్, ఇంత అద్భుతంగా అసలు యాక్షన్ ఎపిసోడ్స్ ఎవ్వరు ఇంతవరకు తెలుగు సినిమాకి పరిచయం చేయలేదనే చెప్పాలి. ఒక రేంజ్లో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక యాక్షన్ హీరోగా నాకు తెలిసి పర్ఫెక్ట్గా లాంచ్ చేసాడేమో అనిపించింది. సుజిత్ నిజంగా అసలు తమన్ భయ్య అయితే ఇక మనం చెప్పుకోవాల్సిన అవసరంలా, ప్రతి బీజిఎం కూడా బద్దలు కొట్టేశాడు అంతే. అసలు నేను ఇప్పుడైతే ఒక మంచి మాస్ థియేటర్లో ఉన్నాను, ఒక్కొక్కళ్ళు కూడా కుర్చీలో కూర్చోలేకపోయారంటే ఆలోచించండి. సినిమా మనం ఎంత ఊహించుకున్నా సరే దానికి తక్కువ అవుతుంది. నేను ఇప్పటివరకు చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారి సినిమా జస్ట్ యావరేజ్ అంటేనే ఎలా రికార్డులు బద్దలైపోతాయి మనకు తెలుసు. అలాంటిది ఒక పర్ఫెక్ట్ హిట్ పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఇప్పటికీ 30 సంవత్సరాల దగ్గర అవుతుంది, ఇప్పటి వరకు పర్ఫెక్ట్ హిట్ కొట్టలేదు, చూడలేదు ఒక ఇండస్ట్రీ. ఇది చూడబోతున్నాం. చెప్పాలంటే రికార్డులు ఏ రకంగా తగలబెట్టుకోవాలో ఆలోచించుకోవడమే తప్ప ఇంకొకటి లేదు. నిజంగా చెప్పాలంటే అసలు ఫస్ట్ హాఫే ఇంత నిజంగా ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కూడా ఫస్ట్ హాఫ్తోనే తగలబెట్టేయచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ వరకు వెళితే ఇంకా మనం ఊహించుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే ఆయన ముంబైలో అడుగు పెడుతున్నాడు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇక్కడి నుంచి అసలు సినిమా మొదలవుతుంది అనుకునేంత రేంజ్లో ఉంది. ప్రతి సీను అసలు ఆ సుజిత్ ఒక హై యాక్షన్ ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ తీసుకొచ్చాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాకి తమనే చాలా ప్లస్ అని చెప్పాలి. స్టోరీని మనం చాలా రకాలుగా ఇదే స్టోరీ అని చెప్పి అనుకున్నాం, కానీ ఇక్కడ సినిమా చూస్తే మనం ఎక్కడా కూడా ఊహించడం కూడా కష్టమే. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా చూపించాలో ఆ రకంగా చూపించుకుంటూ వచ్చాడు. ఇక సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత మిగతా పూర్తి రివ్యూ కూడా కాసేపట్లో ఇస్తాను.